హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఏనీ. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈరోజు బ్లాగ్ అండి. సో హ్యాపీ హోలీ అనమాట అందరికీ. నాకేంటంటే కనుక రాత్రిపూట అంట్లని తోమేసుకుంటే పగలు ఏ పని ఉండనట్టు ఉంటుందండి. పొరపాటున అంట్లయితే తోమలేదు అనుకో, ఇక ఫుల్ పని అలాగే ఉంటుంది అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఇదేనండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అనమాట. సో ఇది నా డైట్లో నేను మధ్యాహ్నం పూట వేసుకునే దోశ కోసం నేను ప్రిపరేషన్ చేసుకుంటున్న దోశ అనమాట. సో ఇందులో ఏంటంటే తెల్ల జొన్నలు, ఒక 2 స్పూన్లు స్టోర్ బియ్యం, ఆ తర్వాత ఎర్ర శనగలు అవి వేసేసి నానబెట్టాను. ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు మార్నింగ్ అయితే మొలకొత్తిన మెంతులు అయితే తినాలి, బట్ అవి అయితే వస్తాయో రావో అని డౌట్తో అయితే ఓపెన్ చేశానండి. మొలకలు అయితే రాలేదు. నేనేంటంటే మనకి బయట దొరికిద్ది ఇలా మొలకలు తయారు చేసుకోవడానికి బాక్స్ అనేది. కాకపోతే నేను ఇంట్లోనే ఇలా ఒక వేస్ట్ బాక్స్ ఉంటే దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఇట్లా అయితే ప్రిపరేషన్ చేసుకున్నానండి. నా డైట్లో మొలకలు రావాలన్నమాట, మెంతులు కూడా. బట్ ఈరోజు అయితే రాలేదని ఇక 2 రోజుల్లో లేదంటే రేపటికి వస్తాయని మళ్ళీ మూట కట్టేసి దాంట్లోనే పెట్టేసాను. వీటికి గాలి తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. సో అవి మొలకలు, ఇవి మెంతులు మొలకలు 2 నా డైట్కేనండి. ఇక తర్వాత బాదం కూడా నానపెట్టేసుకున్నాను సాయంత్రం కోసము. సో ఇక నేననమాట వీడియో ఆన్ చేసుకొని కనిపిస్తూ ఉన్నాను. డైట్ అయితే చేస్తున్నాను కానీ రిజల్ట్స్ అనేది రావట్లేదండి. కానీ ట్రై చేస్తాను. 100 డేస్ అని పెట్టుకున్నాను కాబట్టి దాన్ని అయితే నేనైతే స్టాప్ చేయను అనమాట. ఇప్పటికీ ఇంచుమించు 38 డేస్ అయితే అయిపోయింది. ఇక మిగిలిన రోజుల్లో మనం డైట్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏంటండి సంగతులు ఫ్రెండ్స్, చెప్పండి. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? సో ఇక నేనైతే 6కి అయితే లేచేసాను. సో మనకి పర్సనల్ పనులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే తాగేసాను మార్నింగే. ఇక్కడ మా పాప చున్నీ తెచ్చిస్తుంది, చిన్నోడు. మేము ఏంటంటే అందరం కింద పడుకుంటామండి, ఎందుకంటే మాకు సింగిల్ మంచమే కదా ఉంది. సో దాని మీద ఎవరం పడుకోము, అది అలా పక్కన ఉంటుంది అనమాట, ఉతికిన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి. ఇక వర్ణిక పాప అయితే చూడండి, పొద్దున్నే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పద నేను వస్తానంటుంది, నాతో పాటు వస్తుందంట. ఎక్కడికి నానా అంటే చెప్పకుండా సైలెంట్గా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరింది. చిన్న బూచోడ్లాగా ఉన్నాడండి ఆ హెయిర్తో. నేనైతే ఎక్కడికంటే పొలానికి వెళ్తున్నాను అనమాట. సో పొలానికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. ఇక చిన్న పాపని ఇంట్లో పెట్టేసి ఆమెకి పెద్ద పాపని నిద్రలేపి నేను వెళ్తున్నాను, పూలు కోసి వస్తానని చెప్పి నేనైతే వచ్చేసానండి. సో పొద్దున్నే 6కి అయితే చూసారా ఎలా ఉందో. నేను పొలానికి వెళ్ళేసరికి 6:15 అయిపోయిందండి. పొద్దున్నైతే వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత అయితే బీభత్సమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే 24 గంటలు అలాగే వెళ్తుంటుంది. సో ఇది మా రోడ్డు అండి, చూసారా పొద్దున్న ఎంత ఖాళీగా ఉందో. ఫైనల్లీ నేనైతే మా తోటకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది మా చెల్లి వాళ్ళ తోట, ఇటువైపు అంకుల్ వాళ్ళది అనమాట. మధ్యలో చిన్న దారి ఉంటుంది, ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తున్నానండి. సో దీన్ని ఏదో గట్టు అంటారు కదా, పొలానికి గట్ల మీద నడుస్తున్నాను అనమాట నేను కూడా. సో సూర్యుడు చూసారా, పొద్దున్న ఏదో టైం ఉన్నట్టు 6:15కే వచ్చేసాడండి. నేను వచ్చేస్తున్నాను అని. కాకపోతే మాకు ఎండ కూడా బీభత్సంగా ఉందండి. ఇంకా మేము వెళ్ళేది మధ్యలో అయితే చిన్న ఒక అరటి గెల ఉంటుంది చూసారా, పిలక చిన్నది ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ రూట్ మీకు అసలు రూట్ కనిపిస్తుందా అక్కడి నుంచి నేను ఇప్పుడు మా తోటలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తానో చూడండి. సో స్టార్ట్ అయిపోయాను. నాకైతే పిచ్చ భయం వేస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే రూట్ కూడా లేదు, కానీ దాంట్లోనే వెళ్ళాలి. ఆ పక్కనేమో నువ్వుల తోట ఉందన్నమాట. సో దాంట్లో అడవి పందులు ఉంటాయంట. అవి ఎక్కడొచ్చి పడతాయనే భయంతో నేను గాజులు సౌండ్ చేసుకుంటూ, పట్టీలు సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు అంటే ఫోన్ ఉంది కాబట్టి నేను వీడియో చూపించుకుంటూ వెళ్తున్నాను. లేదంటే రోజు ఒక పుల్ల తీసుకొని ఆ చెట్లను అటు ఇటు కొడుతూ వెళ్తానండి. సో నాకు చాలా భయం అనమాట. మా హస్బెండ్ లేరండి, ఊరు వెళ్ళారు, అరుణాచలం వెళ్ళారనమాట. గిరి ప్రదక్షిణ అంతా చేసి వచ్చేసరికి 7:30 అయింది. సో మా హస్బెండ్ వచ్చేసరికి నేను వెళ్ళేసి పూలు కోయాలని కదా అని చెప్పి నేనైతే బయలుదేరేసాను. ఫైనల్లీ ఆ రూట్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. పక్కనే మా తోట ఉందండి. సో ఇక అది సంగతి, వెళ్ళేసి ఇక పూలు కోసేయాలి. సో మీరు అనుకుంటున్నట్టు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇన్స్టా వీడియోస్ కానీ చేయాలంటే చాలా కష్టం అండి. నాకు తెలిసి యూట్యూబ్లో వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి ఇవన్నీ పెట్టే కంటే ఇన్స్టాలో కొంచెం బెస్ట్. ఎందుకంటే ఇన్స్టాలో మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెట్టేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట రీల్స్. కాకపోతే అందులో మనీ రావు. యూట్యూబ్లో అయితే మటు మనీ వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే మేము పూలు కోసే సంచి అయితే చూపిస్తున్నాను. ఈ సంచి చూసినప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇలాంటి సంచి కుట్టి ఇచ్చేవాళ్ళు అనమాట.
సో అది గుర్తొచ్చింది ఒకసారిగా. ఫైనల్లీ మా పూలు చూస్తారా, మొన్న తోట అదంతా కూడా తీపిచ్చేసాం, మీరు వీడియో చూసుంటారు కదా. ఆ తర్వాత తోట అయితే మటుకు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలు అయితే స్టార్ట్ అయ్యాయి కొత్తవి. ఇక నేను చెప్పులు పక్కన ఇప్పేసి ఒట్టి కాళ్ళతోనే పొలంలోకి అడుగు పెట్టేశాను అనమాట. ఇక నేను కోయడం స్టార్ట్ చేసిన తర్వాత మా వారు కూడా ఊరి నుంచి వచ్చేసారు. ఇక మా వారు వచ్చిన తర్వాత నేనైతే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మా వారు వచ్చేంత వరకు కొంచెం భయంగా ఉంటుంది అనమాట, బిక్కుగా ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు మా తోటకల్లో ఎవరు లేరండి, ఆ ఆంటీ ఒక్కతే ఉందనమాట. రోజు అయితే అంకులు ఉంటారు అటు సైడు. ఈరోజు ఆంటీ కోసుకుంటున్నారు. ఇక మా బావ వచ్చినప్పుడు, బావ చిన్న తోట నేను కోయలేదు, నువ్వు కోసేసేయి అని చెప్పానమాట. మామూలుగా అయితే 6కి 6:30 కల్లా బావ వస్తారండి, పూలు కోసేసరికి 8:30 అవుతుంది. ఫైనల్లీ నేను కోసినది చూసారా, సగం సంచికి పైన వచ్చాయి. ఎందుకంటే పూలు తగ్గిపోయాయండి, అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా. సో పూలు అయితే తగ్గిపోయాయి. మొన్నటి వరకు 12 కేజీలు అలా వచ్చాయి, బట్ ఇప్పుడు సగం పడిపోయాయి, 6 కేజీలు వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే కనుక నేను అలాగే తాడు నా చేతుల మీద ఉండేసరికి వాసిపోయిందండి. ఆ కొంచెం సేపటికి, అంటే 1 గంటన్నర అయిందిలేండి పూలు అచ్చుముద్ర పడిపోయింది. చూసారా ఎంత కష్టపడుతున్నానో నేను కూడా. ప్లీజ్ అబ్బా నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. ఫైనల్లీ మేమైతే ఇద్దరం కలిపి పూలు అయితే కోసేసామన్నమాట. 8 అయిపోయింది అప్పటికి సూర్యుడు చూసారా, నేనున్నాను అంటూ ఎలా వచ్చేస్తున్నాడో, బాగా సెగ కొడుతుందండి సూర్యుడు అయితే మటుకు మాకు. ఫైనల్లీ మా పూలు అయితే కోసేసాము, కాటకు కూడా వేసేసాము. ఇక్కడ ఏంటంటే మొన్న గుంటూరు నుంచి తెచ్చిన వాటిలో తమ్మకాయ ఒకటైతే ఇక్కడ పెట్టాము. 2 విత్తనాలు పెడితే ఒకటే చెట్టు వచ్చింది. ఇక వాటి కోసం పక్కనే వాటర్ అయితే పెట్టాడండి బావ, 2 బాటిళ్ళు. ఇక్కడున్న వేప చెట్టుకి అయితే ఆ తీగనైతే అల్లిస్తాడంట, చూద్దాం. కొంచెం పర్వాలేదు, ఒక 4-5 ఆకులు అయితే వచ్చాయి. ఇక వాటికి పందిర్లాగా వేయాలండి. ఇక బావ అయితే మటుకు దానికి వాటర్ పోస్తున్నాడు. వాటర్ పోస్తూ పళ్ళు తోముతున్నాడు అనమాట, అంటే విలేజ్ వేప పుల్ల. సో అదే కదా బ్రష్. బావ అయితే మటుకు వేప పుల్లతోనే బ్రష్ చేసుకుంటారండి, నాకైతే అస్సలు అలవాట్లేదు. సో నేనైతే ఇంటికి వచ్చినమ్మటే బ్రష్ అనేది చేసుకుంటాను. మామూలుగా మార్నింగే బ్రష్ చేసుకొని నార్మల్ వాటర్ ఒక గ్లాస్ నిండా తాగేసి వెళ్తాను. సో ఇక్కడ నల్లపట్టలో ఉన్నాయని మా ఆటోలో సరుకులండి. సో మొన్న కొంచెం ఏదో పని ఉండే ఆటోలో సరుకులన్నీ తీసి అక్కడ పెట్టేశామన్నమాట. ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మామిడి చెట్టు. సో చిన్న పిందెలు ఉన్నాయండి. ముందు సంవత్సరం అయితే బాగా కాయలు వచ్చాయి. ఒకసారి అయితే నేను కూడా కాయలు కోసాను అనమాట. భలే పుల్లగా ఉంటుంది ఈ చెట్టు. సో దీనికి కాయలు వచ్చినప్పుడు మీకు చూపిస్తారులేండి. సో ఇవేంటి అనుకుంటున్నారు, కోళ్ళగూడు అనమాట. అంటే పెద్ద పెద్ద పుంజులు మనం అమ్ముకోవడానికి వాటిని ఇలాంటి గుళ్ళల్లో పెడతారనమాట. ఇక్కడ సపోటా చెట్టు ఉందండి మా చెల్లెళ్ళ ఇంటికాడ, అంటే మా ఆటో కూడా అక్కడే పెడతాము, ఎందుకంటే ఖాళీ ప్లేస్ చాలా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక తల్లి పిల్లలు అయితే బయటకు వచ్చేసాయి. కోడి పుంజులు అయితే మటుకు ఇలా వాటిని గూళ్ళలో పెట్టేశారు. సో ఇక్కడ చూడండి సపోటా, నాకు అయితే మటుకు మొన్న సపోటా తీసుకొచ్చారు బావ, బట్ అంత స్వీట్ లేవు. ఈ చెట్టు అయితే మటుకు బాగా తీయగా ఉంటాయని మా అక్క వాళ్ళ పాప చెప్పింది, చూద్దాం. మా చెల్లి వాళ్ళ పాప చెప్పింది, చూడాలి. ఈ పనస చెట్టు కూడా అక్కడే ఉందండి, 4 కాయలు ఉన్నాయి. సో ఇవి పండినప్పుడు చెప్పమ్మా, మళ్ళీ వచ్చి వీడియో తీసుకుంటానని చెప్పాను. సరే పిన్ని అనిందనమాట మా చెల్లి వాళ్ళ పాప. ఫైనల్లీ మా చెల్లి వాళ్ళ పాపకి ఫోన్ ఇచ్చేసి నన్ను వీడియో తీయమ్మా, నేను ఇక్కడ కాయలు అయితే కోస్తానని చెప్పాను. అవేంటంటే సపోటా కాయలు కోస్తుంటే పాలు కారుతున్నాయండి. ఇవి చెట్టుకే ఉంటే అంతగా మగ్గవంట. సో తీసుకెళ్ళిపోయి మనం బియ్యంలో కవర్లో పెట్టేస్తే ఒక వారానికి అట్లా బాగా మంచిగా మగ్గుతాయంట. సో అందుకని చెప్పేసి నేను అయితే తీసుకొని వచ్చేసాను, కాయలన్నిటినీ కూడా కోసుకున్నాను. ఒక 1/2 డజన్ కాయలు అయితే కోసేసానండి. మొత్తానికి నేనైతే కాయలు కోసేసాను ఫ్రెండ్స్. కానీ ఆ చేతికున్న బంక అయితే సబ్బేసి పెట్టుకున్నా కానీ అస్సలు పోలేదండి, సబ్బేసి తోమినా. ఇక్కడ పాప చూపిస్తుంది కదా, ఆ పాప పేరు నవ్య. తను ఏం చూపిస్తుందంటే పైనుంచి మనకి మామిడికాయలు ఉంటాయి కదా, ఆ పూత అనేది రాలి కింద పడింది. ఆ చిన్న పిందెలు అవి పెట్టుకొని చూడు పెద్దమ్మ ఎలా కింద పడిపోయిందో అని చూపిస్తుంది అనమాట. సో అక్కడక్కడ పిందెలు వచ్చాయండి. మామూలుగా అయితే శివరాత్రికి శివలింగం అంత కాయలు అయితే వస్తాయని మా మమ్మీ అయితే చెప్పారనమాట, కానీ ఇంకా రాలేదు. ఇది మా చెల్లెళ్ళ తోటకి మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఉన్న గులాబీ పువ్వు అనమాట. ఎంత బాగున్నాయి కదా, 3 పువ్వులు. సో ఇక ఈ పాప చిన్నోడేమో మా వర్ణిక కంటే 3 months పెద్దదండి. తను బాయ్ పెద్దమ్మ అని చెప్తుంది అనమాట. సో రోజు వెళ్తాను కాబట్టి అలవాటు అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి నాకు ఒక సర్ప్రైజ్ చేసింది అనమాట నా పెద్ద కూతురు. అంటే ఈరోజు హోలీ కదా మమ్మీ, అందుకే నేను హోలీ అని ముగ్గు వేశాను అని చెప్పి చూపించింది. సో వాళ్ళ డాడీ సెల్లులో చూస్తూ హ్యాపీ హోలీ అని రాసి ఇలా ముగ్గేసిందంట.
సర్లే పిల్లలకి ఇలాంటివి కూడా అలవాటు చేస్తుండాలి కదా. సో వాళ్ళంతటా వాళ్ళ సొంతంగా ఇలాంటివి వేస్తూ మురిసిపోతారనమాట. ఇక మా బుడ్డదానికి ఇంటికొసరికి 8 అయిపోయింది కదా, ఆకలేస్తుందట. ఇంటికి రాగానే మమ్మీ ఆకలి అనింది. సో నేనైతే మటుకు ఇది పీనట్ బటర్ ఉంటుంది కదా, సో అదైతే ఇచ్చాను. గిన్నెలో పెడతానంటే వద్దంది. సో సఫోలా వాళ్ళది. ఇక తీసుకొని తనే ఓన్గా స్పూన్తో తింటుంది. బాగుందా నాన్న అంటే బాగుంది అంటుందన్నమాట. సో ఈమె ఏంటంటే తనకి బ్రెడ్ అలా ఇష్టం ఉండదండి, ఏదైనా సరే డైరెక్ట్గా తినేస్తుంది. ఇక ఎండాకాలం వచ్చేసింది కదా, నా వంతు సాయంగా పక్షులకి సొద్దలు ఆ తర్వాత నీళ్ళు అయితే పెట్టాను. నేను ఇట్లా పెట్టకముందే మా పక్షిరాజు గారు వచ్చేస్తారండి. చూడండి అలాగే వీడియోలో కనిపిస్తుందా, అద్దుకోండి వచ్చింది. వచ్చేసి ఇక కింద దిగి తింటుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించుకొచ్చిద్ది అనమాట. కానీ మనం బుడ్డ తోరుకుంటుందా, పోయేసి తోలేసింది. కానీ తింటూ ఉంటాయండి పిచ్చుకలు అయితే మటుకు వచ్చేసి. ఇక మా పెద్దోడు ఏం టిఫిన్ చేయాలి నాన్న అంటే బొరుగులు ఉప్మా మమ్మీ అనింది. సో అలాగా అయితే అని చెప్పి ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కట్ చేయి నాన్న సన్నగా అని చెప్పి పని అయితే నేర్పిస్తున్నాను. సో వాటిలోకి ఒక నిమ్మకాయ కూడా తీసింది. ఇంకా బుజ్జి తల్లికి రాగానే పాలైతే కాపెట్టేశాను. వానికి పాప పాలైతే తాగుతుందండి. ఎలా ఉన్నాయి నాన్న అని వాళ్ళు అక్కడైతే బాగున్నాయి అని చెప్పి పాలు కూడా ఒలికేంతగా తలకాయ అయితే ఊపుతుందనమాట. సో పెద్ద పాపకైతే పనులు ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నానండి. ఏం పర్వాలేదు, నేర్చుకుంటే వాళ్ళకే మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక నా డైట్లో భాగంగా పొద్దున్న అయితే మెంతులు, జీలకర్ర, వాము ఆ తర్వాత సోంపు కలిపిన వాటర్ అయితే మరగపెట్టుకొని తాగేశాను అనమాట 8కి. ఈరోజు ఏంటంటే మా ట్యాంక్ అనేది క్లీన్ చేసేసారండి. ట్యాంక్లో చుక్క నీళ్ళు లేవన్నమాట. సో నీళ్ళు వచ్చేసరికి 9:30 అయ్యింది. మా ట్యాంక్ ఏంటంటే కొంచెం షిప్ లాగా ఉంటుంది అనమాట, అదే పడవలాగా ఉంటుంది. ఇక బట్టలైతే నేను సాయంత్రం ఉతికేసానండి 4కి అట్లా. సో అన్నీ మంచిగా ఆరిపోయాయి. కాసేపు ఎండలో ఉంటే బెస్ట్ కదా అని అక్కడ ఉంచేస్తాను. సో ఇవేంటంటే కనుక నేను ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఏవైనా నీళ్ళు ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసుకొని ఇలా తెచ్చి మొక్కలకు పోస్తానండి. సో ఇక్కడ ఏంటంటే 3 మన కర్బూజకాయలు ఉంటాయి కదా, అవి చెట్లు వచ్చాయి. తర్వాత మిరప, ఆ తర్వాత ఇక్కడ 4 దోసకాయ, ఇందులో అయితే ఏమి లేవు. ఇవి మెంతికూర. సో ఈరోజు అయితే కొద్దాం అనుకుంటున్నాను, బట్ కొయ్యలేదు. ఇదైతే ఖాళీ. నాకు తెలిసి ఇవి మనకి వాటిని ఏమంటారు, గోరుచిక్కుడేమో అని అనుకుంటున్నానండి. సో ఏ చెట్లో అర్థం కాలేదు. కొన్ని అయితే మటుకు ఇట్లా చచ్చిపోయాయి. అది అసలు ఎందుకు చచ్చిపోయాయో అర్థం కాలేదు. పైగా వాటిలో నీళ్ళు కూడా లేవండి. కాకపోతే అందులో కాకరకాయ ఆ తర్వాత చుక్కుడుకాయ బాగా వచ్చాయిలే, తీగలు పెడదాము అని అనుకున్నాము. నేను మీరు చెప్పినట్లే మనకి బియ్యం కడిగిన నీళ్ళు అవే పోసానండి, కానీ చచ్చిపోయాయి. పానం అయితే భలే ఏడిపోచ్చిందనమాట. బట్ ఇక్కడ టమాటా గింజలు పెట్టాను, కానీ అవి రాలేదు. మా బుజ్జిది మట్టిలో కాసేపు ఆడుకుంది. ఇక్కడ నేను నీళ్ళు తీసుకొచ్చాను కదా, ఆ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కనుక ఈ వీడియో తీస్తుంది మా చిన్న పాప అండి. నాన్న వీడియోలో కనిపిస్తున్నానా అని చెప్పి నేను అడిగితే కనిపిస్తున్నా అని తను ముద్దుగా మాట్లాడుతూ ఉందనమాట. సో ఈ మధ్య తను కూడా యూట్యూబర్ అయిపోయిందండి చిన్న పాప. సో చెప్పాను కదా, ఇక ఫైనల్లీ నా దోశ కోసం ప్రిపరేషన్ చేసుకున్న తెల్లజొన్నలు 2 స్పూన్లు మాత్రమే వేసానండి బియ్యం, ఎందుకంటే దోశ లేకోవటానికి. దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను, ఎందుకంటే పిండి పులియాలి కదా. సో పిల్లల కోసం బావ కోసం అయితే మటుకు బొరుగులో ఉప్మా అయితే చేసేసాను. ఇంకా వాళ్ళు అయితే తినేసారండి, పెట్టేశాను. ఇక నాకైతే మటుకు ఆకలి వేసేసింది. 10:30 అట్లా అయిపోయింది. ఇక నేను మార్నింగ్ ఏం తినలేదు, ఆ వాటర్ తప్ప. ఇక నేనైతే మటుకు ఇక్కడ క్యారెటు, టమోటా, ఆ తర్వాత దానిమ్మ అయితే తీసుకున్నాను. వాటిని అన్నిటి ఒలిచి పెట్టేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ అదేనండి. ఇక చూద్దాం ఈసారైనా మనం సక్సెస్ అవుతామా లేదా అని. సో అంతా దేవుడి మీద నమ్మకం పెట్టేసుకోవాలన్నమాట. ఇక ఫైనలీ నేనైతే మిక్సీ పట్టేశాను. ఈ తర్వాత 3 లీటర్ల నీళ్ళు అయితే మటుకు వాటర్ బాటిల్ నిండా పట్టి పక్కన పెట్టుకుంటానండి, ఎందుకంటే నాకు గుర్తుండాలి కదా నేను ఎంత తాగాను అని. ఫైనల్లీ నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. జ్యూస్ అయితే కొంచెమే వచ్చిందండి, పర్వాలేదు చాలు. ఇక పిప్పు ఉంటుంది కదా, దాన్ని నేను వేస్ట్ చేసి పక్కన పడేయకుండా మనకి పైన చెట్లు ఉన్నాయి కదా, చెట్లు మొదల్లో వేస్తే బలం వస్తుందని చెప్పి నేనైతే అలా గట్టి పెట్టాను, తర్వాత వేసేసాను అనమాట. సో ఈ గ్లాస్ బయటపడిందండి. నాకు తెల్ల గ్లాస్ తెచ్చుకుందాం అనుకున్నాను, మళ్ళీ మనీ వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఈ గ్లాసే దొరికింది, దాన్ని అయితే తెచ్చేసుకొని వాడేస్తున్నాను నా డైట్లోకి. ఆ తర్వాత నానబెట్టిన సబ్జాలు అయితే వేసేసుకున్నాను, మొత్తం కలిపేసి తాగేశాను అనమాట. సో ఇదే అండి నా వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి.